మెటాని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అది నిజం. ఎందుకయ్యా అంటే గతంలో అంటే ఫేస్‌బుక్కు, ఇన్‌స్టా ఇవన్నిటిని కలిపి నడిపేటటువంటి సంస్థ. యుకర్బర్గ్ బ్యాచ్ ఆషామాషి ఏం గాదు. 2011 సంవత్సరంలో అరబ్ దేశాలలో చిచ్చు పెట్టినటువంటి ఘనత వీళ్ళదే. అట్లాగే 2025లో సిరియాలో ప్రభుత్వం మారడానికి ముందు 15 సంవత్సరాలుగా సిరియాలో ఉన్నటువంటి పౌరుల్ని రెచ్చగొడతా ఒక ఆల్గారిథమ్స్‌తో చివరికి ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ అధినేతని కూడా అంగీకరించే విధంగా మానసికంగా సిరియా ప్రజల్ని సిద్ధం చేసింది ఈ సంస్థలే. అదే సందర్భంలో ట్రంప్ అకౌంట్‌ని సస్పెండ్ చేసి ట్రంప్‌కి వ్యతిరేకంగా అమెరికాలో 2020 ఎన్నికల్లో ఓడిపోవడానికి కీలకమైన పాత్ర పోషించింది కూడా ఇదే మెటా. అదే సందర్భంలో గతంలో టూల్ కిట్ ద్వారా షాహీన్ బాగ్ ఉద్యమాలు 2019లో ఫార్మ్ ప్రొటెస్ట్స్ పేరుతో గతంలో చేసుకొచ్చినటువంటిది 2024 ఎలక్షన్స్‌కు ముందు. అట్లాగే దీప్‌కే మొన్న చేసినటువంటి జంతర్ మంతర్ ఉద్యమం వీటన్నిటిని ఆల్గారిథమ్స్‌లో మార్పులు చేయడం అన్నటువంటిది స్ట్రాటజిక్‌గా మన మీదన మనకే అసహ్యం వేసి, మన ధర్మం మీద మనకే, మనం మంచి గురించి మనకే, మన దేశం గురించి మనకే వ్యతిరేకత వచ్చేలా టాక్టికల్, సైకలాజికల్ గేమ్ నడపడంలో సిద్ధహస్తులు వీళ్ళు. మరి దేశం ఎట్ట తట్టుకుంటుందో చూడాలి.